అందరికీ నమస్కారం. 99 టీవీ చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చిత్రసీమ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ అంటే ఇవి మామూలు సాంగ్స్ కాదు. మనకి ఎన్నో రకాలైనటువంటి అనుభూతుల్ని మిగిల్చేటటువంటి అద్భుతమైనటువంటి సాంగ్స్ మనం ఈరోజు సూపర్ హిట్ సాంగ్స్లో చేస్తున్నాం. సాంగ్స్లో ఏంటంటే సినిమాకి సంబంధించిన సాంగు, అలాగే రచయిత, తర్వాత సంగీత దర్శకుడు, డైరెక్టర్, ఈ అంశాలు ఉంటాయి. వీటిల్లో మనం విశ్లేషణ చేసుకుంటాం అన్నమాట. అయితే పాట ఇక్కడ మనం ఏంటంటే సాంగ్ అన్నాం కదా, సూపర్ హిట్ సాంగ్ అన్నాం. సాంగ్ అంటే తెలుగులో పాట. ఈ పాట ఎలా పుట్టింది అనేటటువంటి ఒక చిన్న వివరణ ఇచ్చి మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. పాట అనేది ఎక్కడ పుట్టింది అంటే అది శ్రామికుల యొక్క అంటే శ్రామికులు పనిచేసేటటువంటి స్వేదంలోంచి పుట్టిందనమాట పాట. జానపదంలోంచి, జనపదం అనగా జానపదంలోంచే పాట పుట్టింది. అంటే వాళ్ళు రకరకాల వృత్తుల్లో రకరకాల అంటే వాళ్ళ అంశాలు చాలా ఉంటాయి ఇందులో. ఏంటంటే పొలం పని చేసుకునేటప్పుడు నాట్లు వేసే సమయాల్లో కానీ, అలాగే కుప్ప నూర్పుళ్ళు కానీ, అలాగే కొంతమంది ఏంటంటే భజన కార్యక్రమాలు కానీ, లేకపోతే అమ్మవారికి పూజా కార్యక్రమాలు కానీ, అందులో నృత్యం చేస్తూ పాటలు పాడుకునేవాళ్ళు కానీ, అలాగే రకరకాలుగా ఉంటుంది. ఆ జానపదంలోంచి పుట్టినటువంటి పాట ఇది. ఇక పాట వివరం గురించి అయిన తర్వాత ఇప్పుడు మనం సినిమా ఏమిటి, ఈ సినిమా అంటే మనకు పాత సినిమాల్లోనే చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి మనకి. ఈ పాత సినిమాలో ఈవేళ డాక్టర్ చక్రవర్తి అంటే డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ పాటలో అభినయించారు. అపూర్వమైనటువంటి అభినయం ఆయన చేశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆయన. అంత అద్భుతంగా ఇందులో చేశారు ఈ పాటని. సరే, రచయిత గురించి మనం చెప్పుకోవాలంటే 2 స్త్రీలు గల రచయిత మనకు ఉన్నారు. 2 స్త్రీలు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. శ్రీశ్రీ ఒకానొకప్పుడు ఆయన పాటలు కానీ, ఆయన సాహిత్యం కానీ దేదీప్యమానంగా వెలిగిపోయిందనమాట. తిరుగులేని మహారచయితగా ఆయన ఉన్నారు. అందుకే ఆయన్ని మహాకవి అన్నారనమాట. ఇక సంగీతం అందరూ హేమహేమీలే ఈ పాటలో. సంగీతం ఎవరయ్యా అంటే ఎస్ రాజేశ్వరరావు గారు, అంటే సాలూరి రాజేశ్వరరావు గారు. ఆయన సంగీత సామ్రాట్ అనమాట. ఆయన చిన్నతనంలోనే ఎన్నో విధాలైనటువంటి రాగాల్ని ఆయన అవసరపును బట్టి అన్నింటిలోనూ కూడా మెలకువలు తెలుసుకుని చాలా గొప్ప సంగీత దర్శకుడు ఆయన కంపోజ్ చేశారు ఈ పాటని. సరే, ఇక పాట గురించి మనం మాట్లాడుకుందాం. పాటకి ముందు ట్యూన్ ఇస్తారు కదా, ఒక ట్యూన్ అంటూ ఉంటుంది పాటకి. ఏ పాటకైనా సంగీత దర్శకుడు ఒక ట్యూన్ ఇస్తాడు రచయితకి. ఆ రచయిత ఆ ట్యూన్లో ఆ మీటర్లో చక్కగా పదాలు ఇమిర్చి అందులోనే అద్భుతమైనటువంటి, అంటే అది లవ్ సాంగా, లేకపోతే అంటే సారు సాంగా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి సాంగా, ఆ సాంగ్ ఏదైనా సరే ఆ రచయిత అద్భుతంగా ఆ మీటర్లోనే బిగిస్తాడనమాట. ఏంటి పదాలని. ఇందులో ట్యూన్ ఎలాగిచ్చారు అంటే రాజేశ్వరరావు గారు అంటే శ్రీశ్రీ గారు యొక్క భావాలను బట్టి ఆ ట్యూన్ ఇచ్చారనమాట. ఆ ట్యూన్ ఎలా ఇచ్చారంటే అని ట్యూన్ ఇచ్చారు. ఆ ట్యూన్కి అద్భుతంగా రాశారనమాట శ్రీశ్రీ గారు పాట. ఏం రాశారంటే
మనసున మనసై బ్రతుకున బ్రతుకై, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము, అదే భాగ్యము, అదే స్వర్గము. అంత అద్భుతంగా ఆయన ఆ పదాలు అందులో ఇమిడ్చారనమాట. అంటే ఈ పాట ఆ రోజుల్లో నిజంగా ఎంత క్రేజ్ ఉందంటే ఈ పాటకి, ఆ పాట యొక్క పదాలను చూసే అంటే జనం అన్ని రకాల ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయిపోయారనమాట ఆ పాటకి. అందులోనూ ఇంకో చరణం కూడా రాశారు ఆయన, అది కూడా వినిపిస్తాను మీకు. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు, నేనున్నానని నిండుగా పలికిన, నేనున్నానని నిండుగా పలికిన అదే భాగ్యము, అదే స్వర్గము, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. ఈ పాట ఎంత అద్భుతంగా ఈ పాట రాశారు. ఈ పాటకు ఉన్నటువంటి క్రేజ్ ఆ రోజుల్లో మామూలుగా లేదు. అయితే పాటకు రాగం ఉంటుంది. ఆ రాగం ఏ రాగంలో చేశారంటే, అంటే సంగీత దర్శకుడు రాగాలు ముందు రాగాలు చూసుకుంటారు ఆయన, ఏ రాగంలో ఇస్తే బాగుంటుంది పాట అంటే సిచ్యుయేషన్ చూస్తారనమాట. ఆయన ఒక నిర్వేదంతో వేణు వాయిస్తూ పాట పాడుతుంటారు నాగేశ్వరరావు గారు. ఆ సిచ్యుయేషన్కి తగినటువంటి రాగం ఇది. ఆ రాగం ఏమిటంటే, అంటే 2 రాగాలు ఉన్నాయి ఇందులో. ద్విజావంతి రాగం ఒకటి, అందులోనే భాగేశ్వరి అనే ఒక రాగం కూడా సంచారం చేస్తుంది. అంటే దాదాపు రెండు కూడా అందులోనే మిక్స్ అయి ఉన్నాయి. అంత అద్భుతమైన పాట ఇది. ఈరోజు ఈ పాట గురించి మనం చెప్పుకున్నాం. మరి తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. మరి సెలవు, నమస్కారం.